ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ అడెల్లి పోచమ్మ మహాదేవస్థానానికి అయితే వచ్చాము. చూద్దాం రండి. అంతేకాకుండా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ కార్యక్రమాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అడెల్లి పోచమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పంతులు గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ మహాపోచమ్మ దేవాలయము తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయము. మన తెలంగాణ రాష్ట్రంలో మరి నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండల్ అడెల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ శివారులో వెలిసినటువంటి శ్రీ మహాపోచమ్మ దేవాలయము పునఃప్రతిష్ఠ అంగరంగ మహావైభవంగా జరుగుతుంది. మరి నవంబర్ 7 తారీఖు నాడు ఉదయం మరి ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. దేవాదాయ శాఖలో మరి భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహించాలని మరి కోరుతున్నాము. రేపటి నుంచి 7 తారీఖు నాడు ప్రతిష్ఠ, మరి 3 తారీఖు నుండి రేపు సోమవారం నుండి మరి అమ్మవారి యొక్క ఊరేగింపు ఉంటుంది. తర్వాత పుణ్యావచనము, తర్వాత కలశ స్థాపనలు, మహా చండీ యాగము, నవచండీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా ఈ ప్రాంతమంతా కూడా భక్తులు పాల్గొని అమ్మవారికి విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందించి మరి అమ్మవారి ప్రతిష్టలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని మనసా వాచా కర్మణః కోరుకుంటున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. అదేవిధంగా పునఃప్రతిష్టలో భాగంగా దాదాపు 160 మంది మా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్వాములందరూ కూడా మాల వేసుకొని సేవ చేద్దామని అంకిత భావంతో మరి దాదాపు ఒక 160 మంది స్వాములు ఆ అమ్మవారి యొక్క దుర్గామాత అడెల్లి పోచమ్మ యొక్క మాల వేసుకొని మరి ప్రతి నిత్యము కూడా మరి చందా రూపకంగా కానీ ధన రూపకంగా వస్తు రూపకంగా కానీ సేకరిస్తున్నారు. వారి యొక్క సేవ అత్యంత మహావైభవతవేతనం. మరి 11 రోజులు మాల వేసుకొని అమ్మవారి ప్రతిష్ఠ అయ్యేంత వరకు కూడా మేము సేవలో ఉంటాం, మాకు అవకాశం ఇవ్వండి అని ముందుకు వచ్చి ఈ స్వాములందరూ కూడా మరి విరాళాలు సేకరిస్తూ వారి యొక్క అమ్మవారికి మహావైభవంగా పనిచేస్తున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓకే. ఆ వెయిట్కి కరెక్ట్ సైజ్ తీయండి, ఎందుకంటే కరెక్ట్ ఆ వెయిట్ ఆపదు. మరి ఇది అనేది 1 ఇంచ్ అక్కడ పూజారి పూజ డూయింగ్ చెప్పండి. ఆయన పూజ లోపల చేస్తాడు, ఇక్కడ బయటలకి భక్తులందరూ అందరూ ముట్టి దానం పెడతారు. వెంకటేశ్వర టెంపుల్ ఆంధ్ర శ్రీకాకుళం జనం అధికమై క్రౌడ్ ఆయిట్స్ తల్లి జై మాతా, జై జై మాతా, జై మాతా. అడెల్లి మాతాకి జై, అడెల్లి మాతాకి జై. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తెలంగాణ లోపట ప్రసిద్ధి చెందిన శ్రీ అడెల్లి మహాపోచమ్మ దేవి పునఃప్రతిష్ఠా భాగం లోపట 3/11/2025 నుండి
7/11/2025 వరకు అంగరంగ వైభవంగా అమ్మవారి ప్రతిష్ట కొరకు సుమారు 150 మంది అమ్మవారి మాల వేసుకొని గత 5-6 రోజుల నుంచి 5-6 రోజుల నుండి అమ్మవారి కోసం పగలు రాత్రి అనకుండా కష్టపడుతూ ఎన్నో సేవలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు యాగశాల రచన మరియు దేవాలయానికి అన్నీ కూడా అలంకారాలు, పచ్చని తోరణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి రేపు ఉదయము 7 గంటల నుండి అమ్మవారి యొక్క ప్రతిమా శోభయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ సారంగపూర్ మండలం నుంచి సుమారు 3-4 వేల మంది ఈ కార్యక్రమం లోపల పాల్గొంటారని భావిస్తున్నారు. అందరూ కూడా మంగళారతుల చేత ఈ అమ్మవారి శోభయాత్రలో పాల్గొంటారు. అదేవిధంగా రేపు మహాగణపతి పూజ, విశేష సంకల్పము మరియు వాస్తు పూజ, వాస్తు పర్యజ్ఞీకరణము, యాగశాల ప్రవేశము, యాగశాల లోపల సర్వదేవతా స్థాపన మరియు చండీ హోమము రేపు జరుగుతుంది. ఈ కార్యక్రమం లోపల ప్రతిష్టా కార్యక్రమం లోపల ప్రతిష్టనే కాకుండా శతచండీ యాగము మరియు సహస్రజల ఘటాభిషేకము మరియు విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ కూడా కార్యక్రమాలు 3 నుంచి 7 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుభమస్తు. పరమ పవిత్రమైన దీక్ష అమ్మవారి దీక్ష. ఈ అమ్మవారి దీక్ష ఎవరైతే పడతారో మనను తొందరగా కరుణిచ్చేది ఎవరంటే అమ్మనే, మనమ్మనే. మనం ఏ కోరికలు కోరినా కానీ నాన్న తొందరగా కరుణించడు. మనకు తొందరగా వరాలు ఇచ్చేది, తొందరగా ప్రసన్నమయ్యేది అమ్మవారే. కాబట్టి భక్తులకు ఈ నిర్మల్ జిల్లా లోపల అడెల్లి పోచమ్మ అంటే చాలా విశ్వాసం భక్తులందరికీ. మరి భక్తులందరూ కూడా వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవడం కోసం ఎప్పుడో ఏదో కాలం లోపల అమ్మవారి ప్రతిష్ట అనేది జరిగింది, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట. మరి ఈ కాలం లోపల కృష్ణశిల చేత మరి ఇంత అందమైన దేవాలయం నిర్మాణమైంది. అందులోపట అందమైన విగ్రహము, సప్తమాతృకలు, ఆగమ శాస్త్రం ప్రకారము అన్నీ ఏవైతే విగ్రహాలు ఉండాలనో దేవాలయం లోపల, అమ్మవారి దేవాలయం లోపల, పురాతనం లోపల ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా పునఃప్రతిష్టాపన కొరకు వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. మేము అమ్మవారి దీక్ష తీసుకొని అమ్మవారికి సేవ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతామని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇది మా పూర్వజన్మ సుకృతం, అమ్మవారి ప్రతిష్ట ఏదో కాలం లోపల జరిగింది, ఈ కాలం లోపల మా చేత ఇవన్నీ పనులు జరగడం మా యొక్క పూర్వజన్మ సుకృతమని దీక్షాస్వాములందరూ కూడా చాలా సంతోషపడుతూ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కష్టపడుతూ ఒక నిమిషం కూడా ఒక అర్ధగంట కూడా రెస్ట్ తీసుకోకుండా గత రోజుల నుంచి 7వ తారీఖు వరకు మేము అహర్నిశలు కృషి చేస్తామని స్వాములు తెలియజేస్తున్నారు. శుభమస్తు. నారాయణ స్వామి ఒకసారి వీళ్ళకి అవకాశం సామాన్లు అమ్మవారి మహత్యంచే మరి ఈరోజు భక్తులకు కనువిప్పు, అమ్మవారిని చూడగానే ఎంతో ఆనందంతో భక్తులు తన్మయం చెందే విధంగా 6,60,00,000చే ఈరోజు కృష్ణశిలలచే ఆలయం నిర్మించుకోవడం జరిగింది. మరి అమ్మవారు కూడా 6 ఫీట్ల ఎత్తుతో మరి అమ్మవారు ఎక్కడి నుంచి చూసినా కనిపించే విధంగా అమ్మవారి మూర్తి విగ్రహం ఉంటుంది. గతంలో కన్నా ఈసారి భక్తులకు కనువిప్పు కలిగే విధంగా మరి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. మరి ఇంతటి అమ్మవారి శక్తిచే అతి తక్కువ సమయంలో ఆలయం నిర్మించుకొని మరి 7వ తేదీ నాడు అమ్మవారు ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి స్వామివారు చెప్పినట్టు అమ్మ అంటే చాలు కరుణించే తల్లి. మరి ఇంతటి అడెల్లి అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్టాపనలో మరి పాల్గొంటున్న స్వాములకు, అధికార ప్రతినిధులకు, గతంలో సహకరించిన ప్రతినిధులకు అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని, మరి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా
మరి ఈ ఆలయం నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇట్టి ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ జై అడల్లి మాతాకి జై. అడల్లి పోచమ్మకు సంబంధించిన భక్తులైతే వీడియోస్ ఉన్నారు. ఈసారి మంచిగా ఈసారి జై భవానీ. అయిపోలేదు మళ్ళీ రిటర్న్ అడలి పోచమ్మకి పోచమ్మకి అడలి పోచమ్మకి జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ. అడల్లి పోచమ్మకి అడల్లి పోచమ్మకి జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ జై మాతా జై మాతా జై జై మాతా జై మాతా. అడలి పోచమ్మ మాతాకి జై పోచమ్మ మాతాకి జై అడలి పోచమ్మ మాతాకి చూశారుగా అడల్లి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజు నుంచి 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతుంటాయి. 7వ తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణ KR News 369 ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అమ్మదయ అంటే అన్నీ ఉన్నట్లే.